MRPS గీసుకొండ మండల కేంద్రంలోని SRR గార్డెన్ లో MRPS MSP ఆధ్వర్యంలో ల్యాజాల రాజు కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మృతదేహంపై కనిపించిన గాయాలు, పోలీసుల పంచనామాలో నమోదైన వివరాలు, పోస్టుమార్టం నివేదికలో ఉన్న అంశాల మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. సంఘటనా స్థలంలో మృతుడి కళ్ళ నుంచి రక్తస్రావం, చెవి పక్కన గాయం, తలకు గాయాలు కనిపించాయని, అయితే పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి బాహ్య అంతర్గత గాయాలు లేవని పేర్కొనడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. మృతుడు బైక్ స్టాండప్ పై ఉండడం, చెప్పులు బైక్ ట్యాంక్ కవర్ లో ఉండడం వంటి పరిస్థితులను ప్రస్తావిస్తూ ఇవన్నీ సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేశారు. ఈ మరణాన్ని గుండెపోటుగా నిర్ధారించడం పట్ల కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే రీపోస్ట్ మార్టం నిర్వహించి మొత్తం వ్యవహారంపై స్వతంత్రంగా పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని వారు కోరారు. నిజానిజాలు వెలుగులోకి వచ్చి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని MRPS MSP నాయకులు స్పష్టం చేశారు. నా భర్త ఏం చేసినా నా భర్తను చంపుతారు సార్. ఒక కుటుంబ యజమాని పోతే ఆ బాధ అనేది తెలుస్తుంది. ఆ బాధ నేను పడతాను. 8 నెలల కాడ నుంచి వెళ్ళి మా బాధ ఎవరు తెలుస్తారు సార్? నా బిడ్డకు తండ్రి లేకుండా చేసి, నాకు భర్త లేకుండా చేసిండు. మీకు ఎవరి మీద అనుమానం ఉన్నాయి సార్? రాజకీయ పరంగా జరిగింది సార్. ఇది రీపోస్ట్ మార్టం చేయాలి సార్. మా కుటుంబాన్ని ఆదుకోవాలి, న్యాయం చేయాలి సార్. ప్రియాంక. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన దళితుడు ల్యాజాల రాజు మృతి పైన వెంటనే ప్రభుత్వం రీపోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబాన్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రీపోస్ట్ మార్టం చేయడం వల్ల గతంలో చేసిన పోస్ట్ మార్టం ఏదైతుందో పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మాకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాల్ని నివృత్తి చేసుకోవడానికి కానీ రీపోస్ట్ మార్టం చేయాలని మేము MRPS నుండి, మహాజన్ సోషలిస్ట్ పార్టీ నుండి వరంగల్ ECP కానీ DCP కానీ కలిసి కాంటాక్ట్ చేసి దీనిపైన పునర్న్యాయ విచారణ జరపండి, అదే క్రమంలో రీపోస్ట్ మార్టం చేయండి అని చెప్పి 19/10/2025 రోజు చనిపోయారు. అదే క్రమంలో మనకు చనిపోయిందనే విషయం 19/10/2025 తెలిసింది. దీన్ని పోలీసు వాళ్ళు మొదటి నుండి చివరి దాకా ఇప్పటిదాకా కూడా సరైనట్టుగా వాళ్ళు విచారణ జరపలేదు. దీన్ని ఇది పోస్ట్ మార్టం ద్వారా అసలు మర్డరే కాదు, అది ఎవరు కొట్టి చెప్పలేదు అనే పద్ధతిలో రుజువు చేయడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించారు, కుట్రలు జరిగినాయని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏది కలెక్టర్ గారికి, అదే క్రమంలో ఇక్కడ ఉన్న CP గారికి, ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి, తెలంగాణ హోంమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ హైకోర్టు డైరెక్షన్ మేరకు అదే క్రమంలో రీపోస్ట్ మార్టం చేస్తే మాకు న్యాయం జరుగుతుందని, ఎవరైతే మర్డర్ చేసారో, ఎవరైతే కుట్టి చంపారో అది బయట పడుతుందని చెప్పేసి ఆల్రెడీ పోలీసు వాళ్ళకు వాళ్ళ ఎంక్వైరీలో తేలింది ఆల్రెడీ, కానీ బయటకు చెప్తున్నారు. ఎవరి వల్ల జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. పోలీసులు ఎవరెవరు దీంట్లో ఉన్నారనేది విషయాన్ని వాళ్ళ ప్రిలిమినరీ విషయాన్ని కావచ్చు, ఈ కేసు విచారణలో కావచ్చు, మొత్తం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎందుకు దాస్తున్నారంటే దీన్ని మొదటి నుండి ఫస్ట్ శివపంచనామకన్నా తెలిపేది కదా. దాచే అర్థం కూడా దాచేంత అవసరం పోలీసులకు ఏమొచ్చింది, ఎందుకు వచ్చిందంటే నేనే చెప్పేది ఏంటంటే దీంట్లో కొంత ఇది రాజకీయంగా, రేపు కార్పొరేటర్ లేకపోతే రాజకీయంగా పోటీ చేసే పరిస్థితి ఉంది. అది ఎట్లనే చేసి వీడిని ఏది పక్క తప్పించాలనే ఆలోచన మీదనే ఇది జరిగింది. ఇది రాజకీయ కుట్రలు కూడా మర్డర్ ముందు ఏమన్నా గొడవలు జరిగినాయి? మర్డర్ ముందు అక్కడ గొడవలు అంటే వీళ్ళ అల్లుడు ఉన్నాడు. ఈ అల్లుడిని పిలిచి రామంటే ఆయన మాట్లాడతాడు. ఈ వృత్తుడు ఏది రాజు వాళ్ళ అల్లుడు
ఏం పేరే? హరికృష్ణ హరికిషన్ అని హరికృష్ణ హరికృష్ణ అతన్ని రామ్ పిలిచి మాట్లాడతాడు. నీవాడు ఇప్పుడు మీకు అన్ని పోస్ట్ మార్టం మీ రిపోర్ట్ కానీ ఫారెన్స్ రిపోర్ట్ కానీ గుండె సంబంధించిన రిపోర్ట్ మీకు అన్ని ఇచ్చారా? ఇవన్నీ కూడా వాళ్ళు అది ఇచ్చిండ్రా అనేది కాదని అనేది మీరు అనుకున్నారు. ఓకే, నేను కాదనట్లేదు. కానీ ఏదైతే గాయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ పంచనామాలే రాశారు. వాళ్ళు రిపోర్ట్ మీకు ఇచ్చారా? రిపోర్టు మీకు అన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా కలిసి ఆయన కూడా రిప్రజెంట్ చేసి ఈ యొక్క మృతి పైన రీపోస్ట్మార్టం చేసి విచారణ జరపండి, రీఇంక్వైరీ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాం. తర్వాత గౌరవ హైకోర్టును కూడా సంప్రదించి రీపోస్ట్మార్టం కోసం ఉత్తర్వులు జారీ చేయండి, మా కుటుంబాన్ని న్యాయం చేయండి, ఇలాంటి ఘటనలు ఇక మీద ప్రభుత్వం కాకుండా ప్రభుత్వాలు చూడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి, గౌరవ స్థానిక వరంగల్ కలెక్టర్ గారికి, వరంగల్ సిపి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఎందుకు రీపోస్ట్మార్టం చేయాలని చెప్పి అంటున్నామంటే, పోలీసు వాళ్ళు తప్పుల తడకలాగా ఒక దళితుడనే ఒక చిన్న సొత్తుని ఈ కేసు నీరు దాచారు. ఎందుకంటే శవం మీద చాలా దెబ్బలు ఉన్నాయి. చెవు పైన దెబ్బలు ఉన్నాయి, మోకాల పైన దెబ్బలు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ శవం పడ్డ కాడు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే, ఆయనకు అటాక్ వచ్చి చనిపోయాడు. ఆయన ఒక ఊరు నుండి పోతున్న క్రమంలో అటాక్ వచ్చినప్పుడు బండి మీద నడుచుకుంటూ పోతున్న క్రమంలో అటాక్ వస్తే బండి మీదకి వెళ్ళి కింద పడతాడు. కింద పడగానే ఆ బండి ఒక దిక్కు పడుతుంది, ఆయన ఒక దిక్కు పడతాడు. మొత్తం శరీరం అంతా గీసుకపోయిన గాయాలు ఉంటాయి. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఈ శవాన్ని ఎక్కడో చంపి తీసుకొచ్చి అక్కడ వేసినట్టు ఆధారాలు మాకు కనబడుతున్నాయి. మాకు అనుమానాలు ఏంటంటే, మరి ఇంతకుముందు ఈ రాజు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వాదన ఏంటంటే, ఇంతకుముందు యాదల రాము అంటే ఆయన ఈయనతోనే తిరిగేది, ఈయనతోనే పనిచేసేది. అతను కూడా ఇంతకుముందు చంపుతానని చెప్పి బెదిరించినట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తర్వాత శ్యామ్ అని చెప్పేసి ఇంకో కొంతమంది, శ్యాము, రాజు, రాము, క్రాంతి, అదే క్రమంలో గణేష్ అని చెప్పేసి వీళ్ళు చంపొచ్చు అనే అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కుటుంబ సభ్యులు మా దృష్టి తీసుకురావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, పోలీసు వాళ్ళు మేము శాశ్వతంగా విచారణ జరిపాం. మేము విచారణ జరిపి మొత్తం పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా తెప్పించాం, పోస్ట్మార్టం చేయించాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ తెప్పించాం. దాంట్లో ఏమున్నదంటే, ఇక్కడ శవ పంచనామా ఉంటుంది. శవ పంచనామాలో పైన కనబడిన గాయాలు, ఎడమ తొడపై 1 ఇంచు పొడవున 1 ఇంచు వెడల్పున చర్మం ఊడిన గాయం ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఓకే, అదే క్రమంలో గాయాలు ఉన్నాయని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేశారు. వీళ్ళు ఏం చెప్తారంటే, అదే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏం చెప్తారంటే, ఇంటర్నల్ కానీ బయట కనబడేది కానీ లోపల కానీ ఎలాంటి ఇంజరీస్ లేవని చెప్పేసి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళే శవ పంచనామాలో గాయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళే రాస్తారు. శవ పంచనామాలో మాత్రం ఎలాంటి బయటికి కనబడే గాయాలు కానీ లోపల ఉండే గాయాలు కానీ లేవని చెప్పేసి మాట్లాడతారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. గతంలో ఏం చేసింది అసలు మా వాళ్ళు ఈ గాయాలు ఏంటంటే మెన్షన్ చేయండి అంటే మెన్షన్ చేయలేదు. వాళ్ళు అదంతా చేసేది మాకు తెస్తాను. అసలు సెవెన్ దగ్గర మా వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు, ఇలిటరేట్స్ వాళ్ళు. అంత టీఆర్ఎస్ పార్టీలో మా వాడు అధ్యక్షుడు పనిచేసాక టీఆర్ఎస్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోలేదు అని అంటున్నా నేను. మీరు ముందుండి ఈ గాయాలన్నీ ఎందుకు మెన్షన్ చేయలేదు? గాయాలన్నీ పోస్ట్మార్టంలో
పంచనామలో అదే క్రమంలో ఇది శివ పంచనామలో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు కుటుంబ సభ్యులే పిటిషన్ ఇచ్చారు కదా వాళ్ళు. కుటుంబ సభ్యులే పిటిషన్ ఇచ్చిందే. కుటుంబ సభ్యుల్ని అసలు పోలీసు వాళ్ళు అసలు లెక్క చేయకుండా వాళ్ళకి మీరు చెప్పింది వినకుండా వాళ్ళు రాసుకున్నారు. ఇది వ్యక్తిగతంగానా పార్టీ పరంగానా మీ ఆలోచన? ఎట్లా జరిగిందనేది దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసు.